లోకానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చినటువంటి రామ్దాస్ అతవాలే ఆర్పిఐ ప్రెసిడెంట్. సో ఈరోజు బీజేపీ మిత్రపక్షాలతో కలిసినటువంటి మన పార్టీ మహిళా లోకం కోసం ఈరోజు అనేక కార్యక్రమాలు దేశంలో నిర్వహిస్తున్నారు. ఈ సభ ఉద్దేశం ఏంటంటే మహిళా బిల్ అంటే ఏంటి అసలు? మహిళా బిల్ అంటే రాజకీయాల్లో సమానత్వం, 33% రిజర్వేషన్. 33% రిజర్వేషన్ రావడం వల్ల మహిళలకు కలిగే శుభ పరిణామాలు ఏంటి? రాజకీయాల్లో సమానత్వం వస్తే మాత్రం మహిళలు ఈరోజు అనేక రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈరోజు మహిళలు అనేక రంగాల్లో పురుషులతో సమానత్వం పాటిస్తున్నారు. మహిళల్లో ఇంత చైతన్యం రావడం వల్ల బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకురావడం జరిగింది. మరి మహిళా బిల్లును తీసుకురావడం వల్ల ఆ కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్లో బిల్ పెడితే మిత్రపక్షాలు కానీ ప్రతిపక్షాలు ఈరోజు మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే మహిళలు అభివృద్ధి చెందొద్దా? మహిళలు రాజకీయాల్లో రావద్దా? ఈరోజు మహిళలు అంతరిక్షం వరకు కూడా వెళుతున్నారు. అంటే మహిళల పట్ల ఈరోజు మిత్రపక్షాలకు చిత్తశుద్ధి లేదు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఎక్కడ ఎదుగుతారో అనే దురుద్దేశంతో ఆ బిల్లును వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ బిల్లు కనుక మనకు పాస్ అయితే ఈరోజు మహిళా లోకం, నారీ శక్తి రాజకీయాల్లో అనేక రంగాల్లో రాణించగలుగుతారు.